వెల్కమ్ టు జీకే న్యూస్ 9. బీఆర్ఎస్ పార్టీ 27వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థికి మైనారిటీ నాయకుల మద్దతు. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని 27వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థినిగా భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా బిట్లా ఉమాకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు 27వ డివిజన్ ఇన్ఛార్జ్ సయ్యద్ నయీం పార్టీ నాయకులు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా కార్పొరేటర్ అభ్యర్థిని బిట్లా ఉమా మరియు మైనారిటీ సెల్ నాయకుడు సయ్యద్ నయీం మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ గుర్తు అయిన కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించినట్లయితే కేసీఆర్ హయాంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినట్లే ఈ యొక్క 27వ డివిజన్ను కూడా అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామన్నారు. ప్రజల నుంచి బీఆర్ఎస్కు మంచి స్పందన లభిస్తుంది అన్నారు. బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నాయకుల అరాచకాలు సహించబోమన్నారు. బిట్లా ఉమా జిందాబాద్, కారు గుర్తుకే మన ఓటు, కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమంలో బిట్లా ప్రవీణ్, తకదీర్, నాహిద్, వహీద్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారములు. నా పేరు బిట్ల ఉమా ప్రవీణ్ కుమార్. నేను 27వ డివిజన్ నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా కారు గుర్తుకు పోటీ చేస్తున్నాను. నన్ను మీరందరూ మీ కుటుంబంలోని ఒక సభ్యురాలుగా భావించి మీ అమూల్యమైన ఓటును వేసి నన్ను గెలిపించగలరని మీ అందరినీ కోరుచున్నాను. మన డివిజన్లో ఉన్న ఎలాంటి సమస్యలు ఉన్నా నేను అన్నింటినీ పరిష్కరిస్తాను. మన డివిజన్ అభివృద్ధి, మనం అందరం కలిసి మన డివిజన్ని ఒక ఆదర్శవంతమైన డివిజన్గా అభివృద్ధి చేద్దాం. అందుకోసం మీ అందరి యొక్క సహకారం, సూచనలు, సలహాలు నాకెంతో ముఖ్యము. ఈ చిన్న అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదములు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారములు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 27 డివిజన్ ఇన్ఛార్జ్గా సయ్యద్ నయీం, నేను బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడిని, ఒక ఉద్యమకారుని నాకు ఇవ్వడం జరిగింది. ఈరోజు బిట్లా ఉమా గారి కోసం మేము వార్డుల ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఒకటే విషయం చెప్తున్నాం. మీరు వాస్తవంగా గ్రహించి మంచి ఆలోచనతో ఎవరు అభివృద్ధి చేసారో, ఎవరు చేస్తారని ఆలోచించి ఓటేయండి. తెలంగాణ తెస్తామని చెప్పినాం, ఈ పార్టీ తెచ్చింది. తెలంగాణ అభివృద్ధి చేస్తామన్నాం. ఈరోజు తెలంగాణకు మన భారతదేశంలో నంబర్ 1 పొజిషన్లో పెట్టినాం. రాబోయే రోజులు కూడా మాకు ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తుంది. మీరు ఆలోచించండి, మీ ఓటు వేస్ట్ చేసుకోకండి. ఎందుకంటే ఈరోజు దొంగలత్తరు మళ్ళీ కనబడరు. ఈ ఎన్నికలలో ముందు నుండి ఎన్నో కుట్రలు చేసారు. వాళ్ళు డీలిమిటేషన్ కూడా కుట్ర చేసారు. మాకు బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవద్దనే ఒక కుట్ర చేసారు. అశాస్త్రీయంగా డీలిమిటేషన్ చేసారు. తర్వాత రిజర్వేషన్ల మళ్ళీ అదే విధంగా ఇప్పుడు కూడా ప్రచారంలో కూడా వీళ్ళు చేసుకోవద్దని ఈరోజు చొప్పదండిలా సీఎం ప్రోగ్రాం ఉంటే మా కరీంనగర్లో, మా వాడలా పోలీసులు తిరుగుతున్నారు. ఎందుకని? మేము దొంగలమా? మేము తెలంగాణ తెచ్చిన వాళ్ళం, ఉద్యమకారులం. మీ తాట చెప్పులకు మేము భయపడం. మేము ప్రచారం చేసే హక్కు మాకుంది. కాన్స్టిట్యూషన్ ఇచ్చిన హక్కు ఉంది మాకు. మేము ప్రశాంతంగా మా ప్రచారం చేసుకుంటుంటే పోలీసులు వచ్చి మా వెనుక తిరుగుతున్నారు, మీరు పోలీస్ స్టేషన్కి రావాలని. మీకు ఎందుకని అడుగుతున్నాం. రేవంత్ రెడ్డి గారు, మీకు ఎందుకు అంత భయం? బీఆర్ఎస్ అంటే ఎందుకు అంత భయం? కేసీఆర్ గారు అంటే ఎందుకు అంత భయం? కేసీఆర్ మా తెలంగాణ జాతి పిత, తీసుకొచ్చింది ఘనత మా కేసీఆర్ది. అందరు తెలుసు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్కు బొందబెడతాం, మా పార్టీ గెలుస్తుంది. ఈ ప్రచారంలో భాగంగా మేము ప్రతి ఇంటికి గడపకు పోతాం, ప్రతి ఓటర్తో వెళ్తాం, వాళ్ళ మనసులు గెలుచుకుంటాం. మేము ఖచ్చితంగా ఈ వార్డులో 27లో భారీ మెజార్టీతో గెలుస్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.